మొన్న మధ్య జరిగిన ఒక సెలబ్రిటీ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. కాని అది కేవలం ఒక పెళ్లి కథ మాత్రమేనా, లేకపోతే దాని వెనుక పక్కాగా ప్లాన్ చేసిన ఒక పబ్లిక్ రిలేషన్స్ అంటే పీఆర్ వ్యూహముందా? ఈ విశ్లేషణలో సమంత కథలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం. ఈ పెళ్లి వెనుక కొన్ని దాగియున్న నిజాలు ఉన్నాయి. ఈ ఒక్క వాక్యమే మన ఈ విశ్లేషణకు మూలం. నటి సమంత కొత్త పెళ్లి మనకు పైకి కనిపిస్తున్నంత సింపుల్ కాదని, దాని వెనుక చాలా పెద్ద కథే ఉందని ఈ సోర్స్ వాదిస్తోంది. అసలు కథ డిసెంబర్ 1, 2025న మొదలైంది. ఒక సోషల్ మీడియా పోస్టుతో నటి సమంత తన పెళ్లిని ఫిల్మ్ మేకర్ రాజ్ నిడుమోరుతో కన్ఫర్మ్ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ల క్రియేటర్ ఈయనే. సో సహజంగానే అందరి అటెన్షన్ వాళ్లమీదే ఉంది. నిజానికి ఈ వార్త చాలామందికి పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కాని దాని వెనకున్న కథ మాత్రం పబ్లిక్ ఇమేజ్ గురించి చాలా సీరియస్ ప్రశ్నలను లేవనెత్తుతోంది. అసలు ఈ బంధాన్ని సమస్యాత్మకం అని ఈ సోర్స్ ఎందుకంటోందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు అందరూ ఒక ఫేరీ టేలని పొగిడిన నటుడు నాగచైతన్యతో సమంత పెళ్లి గురించి కాస్త తెలుసుకోవాలి. వాళ్ల ప్రయాణం 2010లో మొదలైంది. 2017లో గోవాలో వాళ్ల పెళ్లి అచ్చమొక కలల వేడుకలా జరిగింది. కానీ సరిగ్గా 4 ఏళ్లకి 2021లో వాళ్లు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ఫ్యాన్స్కి పెద్ద షాకిచ్చింది. ఇక్కడ్నుంచే కథనం ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. విడాకుల తర్వాత పబ్లిక్ ఒపీనియన్ని మార్చడానికి ఒక పక్కా ప్రణాళికతో కూడిన పబ్లిక్ రిలేషన్స్ అంటే పీఆర్ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యిందని సోర్స్ ఆరోపిస్తోంది. ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. కాఫీ విత్ కరణ్ షోలో సమంత అన్న ఈ మాటలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. మమ్మల్ని ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులను దాచిపెట్టాల్సి వస్తుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు విడాకుల తర్వాత పబ్లిక్గా వాళ్లు ప్రొజెక్ట్ చేసిన ఎమోషన్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. మరి ఈ ఆరోపించబడిన పీఆర్ వ్యూహం వల్ల ఏం జరిగింది? సోర్స్ ప్రకారం సమంత ఒక స్ట్రాంగ్ విక్టిమ్గా నిలబడ్డారు. ఆమెపై జనాల్లో విపరీతమైన సానుభూతి వచ్చింది. అదే టైంలో నాగచైతన్యపై చాలా ఆన్లైన్ ట్రోలింగ్ జరిగింది. ఇవన్నీ కలిసి సమంత పబ్లిక్ ఇమేజ్ని మరింత స్ట్రాంగ్ చేశాయని సోర్స్ వాదన. సరే, ఇప్పుడు కథలోని అత్యంత కాంట్రవర్షియల్ పార్ట్కొద్దాం. అదే టైమ్ లైన్. సమంత కొత్త రిలేషన్కి రాజ్ నిడిమోరు పాత పెళ్లికి మధ్య ఉన్న కాలక్రమంలోని తేడాలే ఈ విశ్లేషణకు గుండెకాయలాంటివి. ఈ టైమ్ లైన్ వివాదంలో మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆమె రాజ్ నిడిమోరు మొదటి భార్య, ఫిల్మ్ మేకర్ మరియు రైటర్ అయిన శ్యామలి దే. ఆమె పాత్ర ఈ కథకు ఇంకో కొత్త కోణాన్ని ఇస్తోంది. ఇక్కడ సింపుల్గా అడగాల్సిన ప్రశ్న ఒక్కటే: రాజ్ నిడిమోరు మొదటి పెళ్లి అసలు ఎప్పుడు ముగిసింది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మొత్తం కథే మారిపోతుంది. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, పబ్లిక్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రాజ్ విడాకులు 2022లో ఫైనల్ అయ్యాయి. కానీ సోర్స్ ప్రకారం వాళ్ళు 2023లో కూడా కలిసి కనిపించారు. సమంతతో బంధం విడాకుల తర్వాతే మొదలైందని అఫీషియల్గా చెప్తున్నా అతనింకా పెళ్లై ఉండగానే వాళ్ల మధ్య రిలేషన్ స్టార్ట్ అయిందని సోర్స్ ఆరోపిస్తోంది. సరే, సోర్స్ చూపిస్తున్న ఆధారాలు ఒక్కసారి చూద్దాం. 2023 జనవరి నుంచి జులై మధ్యలో సిటాడెల్ షూటింగ్ టైంలో సమంతారాజ్ డేటింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్గా అదే సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్ మొదటి భార్య శ్యామలి ఒక వ్యాలంటైన్స్ డే పోస్ట్ పెట్టారు. అంతేకాదు, ఆగస్టులో తన భర్త సిరీస్ ప్రీమియర్కు కూడా వెళ్లారు. ఇవన్నీ అఫీషియల్ కథనంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కదా. ఇంతే కాదండోయ్, ఈ కథలో ఇంకో పర్సనల్ యాంగిల్ కూడా ఉంది. సోర్స్ ప్రకారం ఒకప్పుడు సమంత, శ్యామలి ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఈ మార్పే వాళ్ల మధ్య సంబంధాలు ఎంత కాంప్లికేటెడ్గా మారాయో చెప్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మన ముందుకు పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పబ్లిక్గా కనిపించే ఇమేజ్కి, తెరవెనక జరుగుతున్నాయని ఆరోపించబడుతున్న వాస్తవాలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సమంత రాజుల పెళ్లి ప్రకటన రాగానే శ్యామలిదే సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్ మెసేజ్ పోస్ట్ చేశారు. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్, అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లు నిస్సహాయమైన పనులే చేస్తారు అని. ఈ మాటలు బహుశా ఆ పరిస్థితిపై తన ఫీలింగ్ని చెప్పకనే చెప్తున్నాయేమో. సో ఫైనల్గా ఈ సోర్స్ లేవనెత్తుతున్న వాదన ఇదే: ఒక విరిగిన బంధంలో బాధితురాలిగా కనిపించిన వ్యక్తి అదే సమయంలో ఇంకొకరి బంధం విరిగిపోటానికి కారణమయ్యారని ఆరోపించబడింది. ఇది చాలా సూటిగా, తీవ్రంగా చేసిన ఆరోపణ. చివరగా ఈ మొత్తం కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ సెలబ్రిటీ పీఆర్ యుగంలో మనం నమ్మే కథలను నిజంగా ఎవరు రాస్తున్నారు? ఆ స్టార్లా, వాళ్ల పీఆర్ టీమా, లేక మనమేనా? అంటే ప్రేక్షకులా? ఆలోచించండి.